మరమరాలతో అయితే మనము చాలా ఈజీగా టేస్టీగా అయితే మిక్చర్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలన్నది అయితే వీడియోలో చూపిస్తున్నానండి. సో ఇదైతే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. సో దీనికైతే మనము కొలతలు ఏమీ తీసుకునే అవసరం లేదు. అవి తీసుకున్న క్వాంటిటీని బట్టి మనం అన్నీ యాడ్ చేసుకోవాలండి. మామూలుగా అయితే మనం బయట తినే మిక్చర్ అయితే డైరెక్ట్గా మరమరాలలో వచ్చేసి కారం వేసి పచ్చి ఆనియన్స్, కొంచెం పచ్చిమిర్చి, అదేవిధంగా సాల్ట్, ఓ నిమ్మచెక్క యాడ్ చేస్తారు. అది వేరే టేస్ట్ అయితే ఇది వేరే టేస్ట్ అండి. చాలా అంటే చాలా బాగుంటుంది. సో ఇలా అయితే ఒకసారి అయితే ట్రై చేసేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. అదేవిధంగా మనకి ఈవినింగ్ టైము టీతో పాటు కూడా తీసుకోవడానికి చాలా బాగుంటుందండి. పిల్లలు స్కూల్ నుంచి రాగానే స్నాక్స్ టైప్లో కూడా ఇవ్వచ్చు. ఎక్కువ టైం అయితే పట్టదండి. చాలా సింపుల్గా అయిపోతుంది. టేస్టీగా ఉంటుంది. ఇవి స్టోర్ చేసుకుంటే మాత్రం 1 వీక్ 2 వీక్స్ వరకు మాత్రమైతే నిల్వ ఉంటాయండి. సో ఇవి స్టోర్ చేసినప్పుడు కూడా అదే టేస్ట్ ఉంటాయి. చక్కగా బాగుంటాయండి. సో ఒకసారి అయితే మీరు కూడా ట్రై చేసేయండి. వీడియోగా నచ్చినట్టయితే తప్పకుండా ట్రై చేయండి. లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అదేవిధంగా మా సైడ్ అయితే వీటిని మరమరాలు అంటారు. మీ సైడ్ ఏమంటారో కామెంట్ చేయండి.